హే హాయ్ హలో మేమైతే విజయవాడ నుండి స్టార్ట్ అయిపోయామండి టు హైదరాబాద్. టైం అరౌండ్ 6 అలాగా అవుతుంది. సో క్లైమేట్ వచ్చేసి చాలా చాలా బాగుంది, చాలా ఫాగీగా ఉంది. పక్క నుంచి ఏం వెహికల్స్ వెళ్తున్నాయో కూడా కనిపించట్లేదు, అంత ఫాగీగా ఉంది. సో ఇప్పుడు అయితే కొంచెం బెటర్, కొంచెం దూరం వచ్చాక అయితే. జనరల్లీ మేము ఈ టైంలో అసలు స్టార్ట్ అవ్వము, ఎప్పుడు ఆఫ్టర్ లంచ్ అయితే స్టార్ట్ అవుతాం. బికాజ్ సాహత్ కాసేపు పడుకుంటాడు అని చెప్పేసి. బట్ ఈసారి కొంచెం పనుండి త్వరగానే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ సూర్యాపేట్కి దగ్గరలో ఉన్న తాను స్లోగిలీలో అయితే ఆగాము. సో ప్లేస్ అది చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, ప్లెజెంట్గా ఉంది. అండ్ పార్కింగ్ స్పేస్ ఎక్కువ ఉంది. సో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ప్రైసెస్ కూడా కొంచెం రీజనబుల్గా అనిపించాయి. సో మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ పిల్లల కోసం అయితే ఇక్కడ చిన్న ప్లే ఏరియా ఉందండి, సో దట్ వాళ్ళు ఎంగేజ్ అవ్వచ్చు అక్కడైతే, పిల్లలు ఎవరైనా ఉంటే కనుక. అండ్ సాహత్ అయితే ప్లే ఏరియా చూస్తూనే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయను, ముందు అక్కడికి తీసుకువెళ్ళండి అని అయితే చాలా గొడవ చేశాడు. నేనైతే సాహత్ కన్నా టూ మచ్ ఎక్సైటెడ్ అయిపోయాను బికాస్ ఆఫ్ దట్ స్వింగ్. నాకు స్వింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఎక్కడ స్వింగ్ కనిపించినా కూడా నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. సో సాహత్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ చిన్న ప్లే ఏరియాలో. అండ్ ఈ ప్లే సెషన్ అయిపోయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి లోపలికి అయితే వెళ్ళాము. సో లోపలైతే చాలా బాగుండింది, చాలా గ్రీనరీ ఉంది. నాకు ప్లాంట్స్ అన్న చాలా ఇష్టం. సో వీళ్ళైతే ముందే వెళ్ళిపోయారు. సో మెన్యూ అది చూస్తున్నారు. నేను ఒకసారి మొత్తం చూద్దామని చెప్పేసి అయితే వ్లాగ్ తీస్తున్నాను. సో అటు ఇటు అయితే మీకు సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది కదా, ఈవెన్ ఆ రూమ్స్లో కూడా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. అండ్ పైన కూడా ఉంది. ఇందాక మనం స్టార్టింగ్లో చూసినప్పుడు అయితే పైన ఒక కాటేజ్ టైప్లో ఉంది కదా, సో దాని స్టెప్స్ అనమాట, ఆ వుడెన్ ఫ్లోరింగ్ అంతా అవే. అండ్ బయట కూడా ఇలాగా గార్డెన్ వ్యూలో కూడా సీటింగ్ అరేంజ్మెంట్ అయితే పెట్టారు. సో మేమే ఫస్ట్ అనుకుంటా, ఆ టైంకి ఇంకా ఎవరు రాలేదు. సో ఇట్ వాజ్ వెరీ వెరీ ప్లెజెంట్, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ బుద్ధా కూడా ఉంది, సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అగైన్. సో చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉండింది. సో సాహత్ కోసమనే ఆగాం జనరల్లీ. అండ్ ఇడ్లీ సాంబార్ అయితే ఆర్డర్ చేశారు వాళ్ళు. అండ్ నాకు ఒక ఆనియన్ దోశ. ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను ప్రైసింగ్ అది వీడియో తీయలేదండి, బట్ సో 120, 150 ఆ రేంజ్లో ఉంది. అండ్ 200 అట్లా కూడా ఉన్నాయి కొన్ని. అండ్ ఫైనలీ వీఆర్ హియర్ విత్ ద స్వింగ్. సో మా అల్లరి అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము ఎప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ప్లేసెస్ దొరికితే కనుక ఎంతసేపు ఉంటామో తెలియదు అసలు వాటి మీద. సో ఏంటి మళ్ళీ హోటల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇక్కడైతే నాకైతే క్లోజ్డ్ వెహికల్స్లో నాకు కొంచెం నాషస్ అయిపోతానండి, నాకు తల పట్టేసి అట్లాగా వామిట్ ఫీలింగ్ ఉంటుంది. సో చాలామందికి ఉంటుంది ఈ ఫీలింగ్ క్లోజ్డ్ వెహికల్స్, మూవింగ్ వెహికల్స్లో అట్లాగా ఫోన్ చూస్తే కూడా. సో అందుకే కొంచెం లెమనేడ్ టైప్ తీసుకుందామని అయితే ఆగాము. ఇక్కడ అమ్మమ్మ రుచులు హోటల్ 1977 అని ఉంది. అండ్ సిఎఫ్సి, చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ, ఇదంతా ఒక అవుట్లెట్ అనమాట. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక లెమనేడ్ అండ్ సాహత్ కోసం ఒక చాక్లెట్ అయితే తీసుకున్నాము. అండ్ సాహత్ అయితే వాళ్ళ డాడీ తన కోసం ఏదో తీసుకొస్తున్నారని చెప్పేసి చాలా చాలా హ్యాపీ అయిపోతున్నాడు. తనకి చాక్లెట్స్ అసలు ఇంట్లో ఇవ్వం మేము, ఇంక ఇలా బయటికి వచ్చినప్పుడు మేము తీసుకుంటేటప్పుడైతే తనకి తప్పదు ఇంకా. సో అప్పుడే ఇస్తాము, ఎప్పుడైనా అలాగ అలౌడ్ కదా, ఎందుకంటే వాళ్ళ మమ్మీని నేను ఎక్కువ తింటాను చాక్లెట్స్. సో తనకి ఇవ్వకపోతే ఫీల్ అవుతాడు కదా, సో అందుకే అప్పుడప్పుడు అట్లా ఇస్తుంటారనమాట, అది కూడా నేను తినేటప్పుడే. అండ్ ఫైనలీ మేము ఆర్ఆర్ ఎక్కేసాము, మా ఇంటికి దగ్గరలో ఉన్న ఎగ్జిట్ కూడా వచ్చేసాము. అండ్ హియర్ వీఆర్ ఇన్ అవర్ కమ్యూనిటీ. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ సేఫ్లీ టు హైదరాబాద్ అండ్ టు అవర్ హౌస్. సో ఇంటికి వచ్చేస్తే ఆ పీస్ఫుల్నెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వీ విల్ బీ బ్యాక్ అగైన్ టు రొటీన్, అండ్ దట్ ఈస్ వేరే విషయం ఇంకా. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. See you in the next vlog. Take care. Bye bye.